వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మొలకల చెరువు మద్యం స్కామ్లో పట్టుబడ్డ సురేంద్ర నాయుడు జయచంద్రారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ జయచంద్రారెడ్డికి సీటు ఇవ్వద్దని మొదటి నుండి మొత్తుకున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈరోజు ఆ జయచంద్రారెడ్డి ప్రమేయం ఉండటంతో టీడీపీ అధిష్టానం వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది. జయచంద్రారెడ్డి మొలకల చెరువు మద్యం స్కామ్ వివరించడానికి మనతో కూడా ఉన్నారు అడిసిమల్ శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. మద్యం స్కామ్లో టీడీపీ నాయకులు ఉన్నారని తెలిసిన వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ నాయకులకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఇది స్కామ్ కాదండి, దీన్ని ఏమనాలంటే అక్రమ మద్యం దందా. ఏంటంటే గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా లభించిన అదొక అవలక్షణం. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే జయచంద్రారెడ్డి ఎవరో సస్పెండ్ చేశారా, అతను మరి ఎలాగ సంపాదించాడో సీటు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి అతను టీడీపీ పార్టీలో స్థానం సంపాదించుకున్నాడో తెలియదు. కానీ మరి పార్టీ కూడా ఎందుకు అతని పట్ల పూర్తిగా పరిశీలించకుండా ఆయన కేటాయించిందో తెలియదు. చాలామంది వైసీపీ నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళలాగానే భావించి పార్టీకి బలంగా ఉంటాడనుకుని ఇచ్చారో లేదో తెలియదు. కానీ అక్కడ కేడర్, అంబళ్ళపల్లి కేడరు కోడై కూసిందండి. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ అతను వద్దనివారు, ముందు ఎలక్షన్ల ముందు అతను వద్దు బాబు అనేవారు. సరే అనుకుని మార్చితే ఇతను అంతకన్నా దారుణమైన మనిషి వచ్చాడు. అసలు అక్కడ ఎవరు సరైనాడు అనేటువంటిది కేడర్కి కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు 5-6 పేర్లు లిస్ట్ తోటి పెడుతున్నారు సోషల్ మీడియాలో. వీళ్ళు ఎవరో కరెక్ట్ కాదంటాడు ఒకటి. మళ్ళీ అసలు ఎవరిని పెట్టాలి అక్కడ? ఇది చాలా చాలా లోతుగా చూడాలండి. ఎందుకంటే పెద్దిరెడ్డి అనేటువంటి వ్యక్తి తన అక్రమ సామ్రాజ్యాన్ని చిత్తూరు జిల్లాలో చాలా వరకు వ్యాపింపజేశాడు. అతను హవా పొంగనూరు, తమ్మలపల్లి, ఒక రకంగా పీలేరు, ఇవన్నీ కూడా అతను పట్టులో ఉంది ఆ చుట్టుపక్కల అంత దగ్గరలో. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు కూడా ధీటుగా ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు సర్వైవ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు బలమైన వాళ్ళు కాబట్టి. ఇక్కడికి వచ్చినోడికి ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ హార్డ్ కోర్ టీడీపీ అని. ఒకప్పుడు చాలా, అతను కూడా 2009లో ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యే గెలిచాడు. కుర్రాడు బాగా మాట్లాడేవాడు, మంచి వాయిస్. టీవీలో టీడీపీ పార్టీకి మంచి స్పోక్స్ పర్సన్గా తన పార్టీ వాయిస్ని చాలా బలంగా వినిపించేవాడు. తర్వాత మరి ఆయన వైసీపీలో పోయాడు. మరి టికెట్ అక్కడే ఇవ్వలేదు. మళ్ళీ వాపస్ వచ్చాడండి బయటికి. మళ్ళీ బయటకు వచ్చాడు అతను. మొన్న పార్టీ టికెట్ లభిస్తుందేమో అనుకున్నారు. అతనికి మరి ఎంచేత ఇవ్వలేదో, లేదా అతను మరి ఏ రకం ప్రాబ్లం ఉందో తెలియదు. మన అక్కడ రాజకీయం చాలా గజిబిజిగా ఉందండి. దానికి కారణం ఏంటంటే అధికార పక్షము ప్రతిపక్షము ఒకటే అనేటువంటి విధిగా ఆ నియోజకవర్గాన్ని అలా మార్చుకున్నాడు పెద్దిరెడ్డి గారి మీద చాలా బాబు గారు మామూలుగా రాష్ట్రంలో ఉన్న అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు ఆ నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ ఆగ్రహంగా అయినా సరే పెద్దిరెడ్డి గెలిచాడంటే దానికి కారణం ఏంటంటే ఈ చల్లాబాబు వైఫల్యమే, ఉదాసీనత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి జరిగింది. అక్కడ ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఏకంగా. పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతుగా ఉన్నారు. అక్కడ ప్రజలు ఇంకంత మీకు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగని తిరుగుబాటు తమ్మలపల్లిలో, అక్కడ పొంగనూరులో జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడి పోలీసులు కొట్టారు. పోలీసు వాళ్ళు లబోదీబోమంటే బయటకు వచ్చి ఏడ్చుకున్నారు. గుర్తుందా మీకు? ఎస్పీ వచ్చి మాట్లాడాడు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే మీకు ఎక్కడన్నా ఆ రేంజ్లో తిరుగుబాటు జరిగింది ఎక్కడన్నా? అక్కడ మాత్రం తిరగబడ్డారు. అంటే డెఫినెట్గా అక్కడ గెలిచి తీరాలి తెలుగుదేశం పార్టీ. అంటే మిగతా చోట్ల కంటే కూడా ఎక్కువ మెజార్టీ రావాలి. అక్కడ రాలేదంటే కారణం అక్కడ ఉన్న క్యాండిడేట్లు వాళ్ళకి దాసోహం అన్నారు. పార్టీ గమనించుకోలేకపోయిందని అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత కుట్రపూరితంగా ఇంత నమ్మక ద్రోహం చేస్తారని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే చల్లాబాబు కూడా చాలా వేధింపబడ్డాడు. పెద్దిరెడ్డి చాలా వేధించాడు. అయినా సరే అతనికి లొంగిపోతాడని ఎందుకు అనుకుంటారు? ఇలాగే ఇతనైతే ఏకంగా వాళ్ళ పార్ట్నర్, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ ఒకటే మూట. అప్పుడు నిర్వహించిన ఈ మద్యం కుటీర పరిశ్రమ ఏదైతే ఉందో ఆ కుటీర పరిశ్రమని జాగ్రత్తగా దాన్ని కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ పాపం పండింది, బదలైంది. అయితే ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, అక్కడ ఉన్న తెలుగుదేశం కేడరు డే 1 నుంచి వీళ్ళ అరాచకాల మీద, ఇతని కోవర్ట్ ఆపరేషన్స్ మీద, వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిపోయి ఎవరైతే హార్డ్ కోర్ టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని దాడి చేసి వాళ్ళని కొట్టి దూరంగా తోసేయడం మీద ప్రతి అంశంలోనూ ప్రతి వారానికి ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రపంచం ముందు పెట్టారు. ఇన్నాళ్ళకి వాళ్ళ పాపం బద్దలైంది. వాళ్ళని
సస్పెండ్ చేశారు, అరెస్ట్ కూడా చేస్తారు. పార్టీని సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి. కొంతమంది అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ జగన్నాథరావు లేదా ఎవడో ఉన్నాడు, వాడు విదేశాల్లో ఉన్నాడంట. మొత్తం వాళ్ళ బొమ్మ అంతా చేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడు ముఖమే గుద్దుతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇది జరిగింది. అది వాళ్ళు మోడస్ ఆపరెండి అలా ఉంటుంది. దానికి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళరు. వీళ్ళు కూడా వీళ్ళ పాలసీ ఎలా ఉంటుంది, తనాడైనా పరమ ధర్మం, తమ్ముడు తనవాడైనా ధర్మం అంటారు ధర్మరాజులు అయినా ఏంటంటే. అదే దాంతో దుష్ట శిక్షణ కూడా కొంచెం కఠినంగా చేయాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. ఏంటి, మన పని అయిపోయింది, ఎమ్మెల్యే అయిపోయాం, మనకు కావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే సంపాదించుకుంటానికి అవకాశం చేసుకుంటున్నాం, మళ్ళాసారి వీళ్ళు సీట్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, సమాజంలో సోషల్ స్టేటస్ వచ్చేసింది, ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ ఉంటుంది, టికెట్ ఇవ్వకపోతే ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అని 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు వ్యవహారం అలాగే ఉంది ఏంటండి. ఎమ్మెల్యేలు టీడీపీలో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ టీవీలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ అవినీతి పెరిగిందని. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎప్పుడు కరప్షన్ లేదండి ఇప్పుడు వరకు. గుర్తుపెట్టుకోండి మీరు, ఆయన పరిపాలన ఎప్పుడున్నా సరే ఐటీ ఇండస్ట్రీకి ఇచ్చే, లేకపోతే వాళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని పట్టించుకో, కేడర్ని పట్టించుకోలేదు, ఈ కులాన్ని పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి తప్ప ఈయన అవినీతి పడు అనేటువంటి ముద్ర ఎప్పుడు పడలేదు. ఆ ఆరోపణలు ఎవడైనా చేస్తే కడుపుబ్బరం ఉన్నవాడు ఎవడో ఒకళ్ళిద్దరు చేసి దానికి వాల్యూ ఉండేది కాదు. ఈసారి కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి వాళ్ళ దృష్టిలోకి వచ్చింది. వీళ్ళందరికీ రెడ్డింగ్ తీసుకుని పెన్ తీసుకుని ఉన్నారు, టికెట్ ఎత్తారు ఒక 1 by 1 కనీసం 10 మందికి టిక్కెట్లు పడతాయండి త్వరలో. ఇది జరగబోతుంది. ఇవన్నీ జరిగితే పార్టీకి మంచిది, ప్రజలు కూడా విశ్వాసం పెంచుకుంటారు. బాగుందిరా బాబు, తమ్ముడు తనవాడైనా కానీ ధర్మం అని పాటిస్తున్నారు వీళ్ళు అని ప్రజల్లోకి తాత్కాలికంగా ఏమవుతుందంటే జగన్లా కాపాడుకుంటలేదు అన్న ముందు ఒక బాధ ఉంటుంది. కానీ ఎప్పటికైనా ఆపరేషన్ చేస్తే ఆ కుళ్ళుని తొలగించేటప్పుడు నొప్పి వస్తుంది మనకి. కానీ శరీరానికి మంచిది కదా అది. అలా వదిలేస్తే మొత్తం కుళ్ళిపోద్ది. 10 మంది కోసం 100 మందిని వదులుకోలేరు. అది చేత ఏమైనా ఇటువంటి గుణపాఠం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికన్నా పార్టీ పదవుల విషయంలో కూడా చిన్న ఇబ్బందులు, విమర్శలు వస్తున్నాయి కొన్ని చోట్ల. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. వాళ్ళు ఒకటేనండి, మన పని అయిపోయింది, పార్టీ అంటే ఆడదు కదా అన్నట్టుగా ఏదో ఉన్నారు వాళ్ళు. ఎవరికాడు దీనికి రాను రాజకీయాలు ఎలా మారినాయి అంటే పార్టీ లాయలిస్టులు, కమిటెడ్ కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం వెనుక వరుసలో ఉంటున్నారు. అప్పటికప్పుడు వచ్చిన కార్యాన్ని చేసిన వాళ్ళందరికీ పని జరుగుతుంది. దానివల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మీరు అన్నట్టు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కూడా మొన్న ఒక వైశ్యుడికి పదవి ఇస్తే చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన చూసుకోవాలి జాతకాన్ని. అయితే ఇంత పెద్ద క్రతువు, పెద్ద యాగంలో చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని వీళ్ళు సరి చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీరు చూసుకోండి, కావాలితే బనకచర్ల విషయంలో వాళ్ళు సరి చేసుకున్నారు. ఇంకో విషయం ఏదైనా వచ్చినా వాళ్ళు సరి చేసుకుంటారు, అంతేగాని బ్లంట్గా పోరు. జయచంద్రారెడ్డి లాంటి కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలని, ఇంకా అలాంటి వాళ్ళు కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేల స్థానాల్లో ఉన్నారని వారందరూ ప్రక్షాళన చేసి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలంటూ విశ్లేషించిన అడిస్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.